వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే అల్పెన్లీబే స్ట్రాబెరీ కుల్ఫీ తయారు చేసుకోబోతున్నాం అండి. మనం ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే అల్పెన్లీబే స్ట్రాబెరీ క్యాండీస్తో కుల్ఫీ చేసుకోబోతున్నాం. ఇందులో ఇలా 10-15 దాకా క్యాండీస్ వేసుకోవాలండి. ఇందులో 1/3 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. చేసుకుంటే స్వీట్నెస్ పెరుగుతుందండి. అది మీ ఆప్షనల్, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్స్ ని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇందులో 1 కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ పౌడర్ బాగా పాలల్లో మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలి. స్ట్రాబెరీ ఫ్లేవర్ తీసుకున్నానండి. మీరు మీకు ఇష్టం వచ్చిన డిఫరెంట్ ఫ్లేవర్స్ చాక్లెట్స్ని తీసుకొని కూడా చేయవచ్చు. బాగా మెల్ట్ అవ్వాలి. కుల్ఫీ ఇంకా కలర్ఫుల్గా రావడానికి 2 డ్రాప్స్ ఎసెన్స్ని, పింక్ కలర్ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నానండి. ఇది మీ ఆప్షనల్, వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. చూసారుగా, ఇలా కలర్ఫుల్గా ఉంటుంది. కుల్ఫీ మోడ్స్ తీసుకోవాలండి. కుల్ఫీ మోడ్స్ లేకపోతే ఇంట్లో స్టీల్ గ్లాస్ అయినా వేసుకోవచ్చు. ఇలా మనం కుల్ఫీ మోడ్లో ఈ లిక్విడ్ని పోసుకుందామండి. కుల్ఫీ మోడ్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ కుల్ఫీ మోడ్ మీ దగ్గర లేకపోతే నార్మల్ గ్లాసెస్లో అయినా వేసుకోవచ్చు. తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో 8 అవర్స్ పాటు స్టోర్ చేసుకోవాలి. కుల్ఫీని 8 అవర్స్ పెట్టాం కదండి. ఇప్పుడు కుల్ఫీ ఎలా తయారైందో చూద్దాం. ఇలా బాగా రబ్ చేయాలండి. రబ్ చేయడం వల్ల కుల్ఫీ చాలా ఈజీగా వస్తుంది కదండి. కుల్ఫీ ఎంత బాగా వచ్చిందో. ఈ కుల్ఫీని మీరు ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అల్పెన్లీబే స్ట్రాబెరీ కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇది మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.